అల విజయ రాఘవుడు కోడిని కొలువున పొదలి వీడివో అల విజయ రాఘవుడు కోడిని కొలువున పొదలి చర్య కోడిని కొలువున పొదలి. అందరికీ నమస్కారం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దయవుంచి సీట్లలో కూర్చోండి. సీట్లలో కూర్చోండమ్మా. చేయమంటాను అందరు పోతుండే ప్రవీణ బస్ బస్ వెనక్కి రా. క్యాప్ క్యాప్ పెట్టు క్యాప్ క్యాప్ పెట్టినా మాల 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 ప్రవీణ్ ప్రవీణ్ మాలేనా అన్నా ఎత్తు ఎత్తనా మాల ఎత్తు చాలన్నా అడు జరుపు అడు జరుపు కొద్దిగా చాలన్నా ఓకే ఏం పేరా సెల్ 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 సార్ సార్ ఇక్కడ ప్రవీణ్ అన్న ముందుకు రా. సరే ఓకే ఈ మధ్య కాలంలో వక్స్ స్థలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి సార్ ఈ మధ్య 25 సంవత్సరాలు అయింది ఇప్పటికి, అది ఎవరు పట్టించుకోలేదు. ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఒక మంచి కార్యక్రమాన్ని ప్రవీణ్ గారు గత 4 సంవత్సరాలు చేస్తున్నారు, కంటిన్యూస్ గా, మధ్యలో ఆపేయకుండా. అందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ రోజైతే 1020 మందికి కొండా ప్రవీణ్ శేఖర్ గారి యొక్క మిత్ర మండలి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు 1020 మందికి పలసరుకులు సంక్రాంతికి ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబ సమేతంగా వాళ్ళ పిల్లలతో అందరితో ఆనందంగా ఉండాలి, పండుగ చేసుకోవాలి. ఎంత పేదవాడైనా ఈ యొక్క పండుగలో ఆనందంగా ఉండాలి అనే దాంతో ఈరోజు కొన్ని పలసరుకులను యాక్చువల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వారిని మరొకసారి అభినందిస్తున్నా. ఈ రోజు ఏమిటే కాదు, గత 4 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా వారి యొక్క మిత్ర మండలి ఇవ్వటం నిజంగా చాలా చాలా సంతోషం. ఈ ట్యాంక్ విషయం అడిగారు. ఆల్రెడీ ట్యాంక్ కి సంబంధించి టెండర్లు పిలిచారు. 73 లక్షలతో ఒక 4 ట్యాంకులు. నెల్లూరులో ఆల్రెడీ 5 ట్యాంకులను పునరుద్ధరించారు. 5 ట్యాంకుల యొక్క రిపేర్ అయిపోయింది. మరొక 4 ట్యాంకులకు సంబంధించి 73 లక్షలతో పిలిచారు. పండుగ పోయిన తర్వాత వర్క్ టేకప్ చేస్తారు. చక్కగా నీట్ గా చేయమని ఇప్పుడే అధికారులకు ఆదేశించాను. అవి పూర్తి చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
మీకు అందరికీ తెలిసిందే. డెవలప్మెంట్ అనేది 2014-19లోనే నెల్లూరులో ఎంతో జరిగింది. దాదాపు ఆ రోజు 5,350 కోట్లు తెచ్చి నెల్లూరు కార్పొరేషన్ డెవలప్ చేశాం. మున్సిపాలిటీ నుండి 120 ఎకరాలు మనకి శాంక్షన్ చేసి అన్నదాన సమాజంకి ఇవ్వడం జరిగింది. దానిని 2 కోట్ల రూపాయలు నిధులు సేకరించి మా ఆర్యవైశ్యుల ద్వారానే సేకరించి దానిని అద్భుతంగా నిర్మించాం. సార్ చేతనే దాన్ని కూడా ప్రారంభోత్సవం చేయించాము. అలాగే ఈ మధ్య కాలంలో పోయిన సంక్రాంతికి కొంతమంది నా వద్దకు వచ్చి 112 సర్వే నెంబర్ మన స్టౌనస్పేట నుండి నవాపేట శివాలయం వరకు ఈ సర్వే నెంబరు కనీసము 4-5 వేల మందికి దాంట్లో ప్రాపర్టీస్, ఇల్లు కానివ్వండి, ఖాళీ స్థలాలు కానివ్వండి, కొట్లు కానివ్వండి, అలా అనేక రకాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఏదైనా కొనుగోలు చేయాలన్నా, అమ్మాలన్నా అమ్ముకోలేని పరిస్థితుల్లో వేరే సర్వే నెంబర్ వేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్ళు. అటువంటి సమస్యను నారాయణ గారికి దృష్టికి తీసుకొచ్చి చెప్పగానే సార్ వెంటనే ఆ సమస్యను ఎండోమెంట్ అధికారులతో మాట్లాడి క్షణాల్లో ఆ సమస్యను మనకి పరిష్కరించారు. ఈ రోజు ఆ 112 సర్వే నెంబరు ఎవరు ఏమైనా అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా వేరే నెంబర్ని వేసుకొని రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అటువంటి సమస్యను మేము చెప్పగానే సార్ తీర్చినందుకు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే నేను గత 10-11 సంవత్సరాల నుంచి నా వ్యాపారాలు కూడా మానేసి ఈ సేవా కార్యక్రమాలలో 4-5 ఏళ్ల నుంచి చురుగ్గా నేను నా ఓటు పుట్టిందే తెలుగుదేశంలో. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడే నా ఓటు పుట్టింది. అక్కడి నుంచి ఈ రోజు వరకు కూడా ఒకే పార్టీలో ఒకరిని నమ్ముకుంటూ కొనసాగుతూ ఉన్నా. అలాంటిది మాకు నారాయణ గారు వచ్చిన తర్వాత రాజకీయమే డిఫరెంట్. సార్ ఒక సిస్టమేటిక్. సార్ దగ్గర నేను చదువుకోకపోయినా ఈ రోజు రాజకీయాన్ని సార్ దగ్గర మేము నేర్చుకుంటున్నాం. చెప్పింది చేసి చూపిస్తారు. అలా ఈ రోజు మనకి ఈ పార్క్ ఇంత బాగా చక్కగా ఉందనంటే అది మన నారాయణ గారి వల్లే. నెల్లూరులో సుమారు 50 పార్కులు ఈరోజు ప్రతి వీధిలో, ప్రతి సెంటర్ లో ఏదైనా అన్యక్రాంతమైనా కూడా వాటిని ముందు బయటకు లాగి పార్కులు రెడీ చేస్తున్నారు. అలాగే స్కూళ్ళను కూడా 15 స్కూల్స్ మనకి విఆర్సీ చూసారు. ఇప్పుడు విఆర్సీ ఒక హైఫైగా ఉంటుంది స్కూల్.